నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జె శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కొంత వింత నాటకాలు మనం చూస్తూ వస్తున్నాం. అసలుకి ముఖ్యమంత్రి కానప్పటి నుంచి కూడా కోడికత్తి అని, బాబాయ్ హత్య అని, దాని తర్వాత ముఖ్యమంత్రిగా చేస్తూనే మళ్ళీ దిగిపోతే ఏదో ఒక సింపతి డ్రామా కావాలని చెప్పేసి గులకరాయి డ్రామా చూస్తూ వస్తున్నాం. అలాంటి డ్రామాకే మళ్ళీ తెరలేపబోతున్నాడా అనే అనుమానాలు మళ్ళీ వస్తున్నాయి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు దాదాపు తన తాడేపల్లి ప్యాలెస్ 32 అడుగుల ఒక కంచెని చూస్తాం. దాంతోపాటు 986 మంది సెక్యూరిటీని చూసాం. ఇలా ఏ సీఎంకి కూడా మనకి లేదు, మనకు తెలిసి. అటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 40 మందిని రిక్రూట్ చేసుకుంటున్నారని చెప్పి సమాచారం. ఎందుకు జగన్ సెక్యూరిటీ వీక్గా ఉందా? ఎందుకని బయట నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ తెచ్చుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఆయన ఇంకా రాచరికంలోనే ఉన్నాను అనుకుంటున్నాడు ఒకవైపున, తనకు తానే. అతని ఆలోచన తీరే వేరుగా ఉంటుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని సైకో అని అంటూ ఉండేవాడు గతంలోనూ. అంటే సైకో ప్రభుత్వం, పిల్ల సైకో అనుకుని ఇట్లా పిల్ల సైకోలు ఇవన్నీ సైకో అనే మాట మరి ఆ రకంగా ప్రచారాలకు వచ్చిందంటే ఆ లక్షణాలు ఉంటేనే కదా. సో అతని ప్రవర్తన తీరుతెన్ను ఎవరు ఊహించే విధంగా ఉండదు. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి, ఒక భిన్నమైన క్యారెక్టర్. సరే, ఇక్కడ విషయంలోకి వస్తే ఇంతమంది Z+ కేటగిరీ ఉన్నా కూడా మరి ఇంకా ఏం అవసరం వచ్చి ఈ ప్రైవేటు సైన్యాన్ని తను ఏర్పాటు చేసుకున్నాడు. అది కూడా ఒకళ్ళిద్దరు కూడా కాదు, ఏకంగా 40 మంది అంటున్నారు. ఈ 40 మందిలో కొంతమంది బౌన్సర్లు ఉన్నారంటున్నారు, కొంతమంది షూటర్లు ఉన్నారంటున్నారు, కొంతమంది ఎక్స్ సర్వీస్ మెన్లు ఉన్నారంటున్నారు. వీళ్ళందరికీ Z+ కేటగిరీకి అంటే ఇక్కడ 50 మంది Z+ కేటగిరీ ఉంటారు సెక్యూరిటీ. మరి వాళ్ళకి ఈ 40 మందికి మధ్యన సమన్వయం ఎలా కుదురుతుంది? Z+ కేటగిరీకి సంబంధించి ఆయనకి 50 మంది సెక్యూరిటీ ఉంటారు. ఇప్పుడు 50 మంది కాకుండా అదనంగా ఈ 40 మంది. ఈ 40 మంది ఎవరనేది ఇప్పుడు Z+ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇది క్లిష్టమైన విషయం కదా. ఈ 50 మందికి కొత్తగా వచ్చిన 40 మంది ఎవరు అన్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళని ఐడెంటిఫై చేసేది ఇది చాలా సంక్లిష్టమైన విషయం. మరి అలాంటప్పుడు వాళ్ళకి మధ్యన సమన్వయం వీలవుతుందా? వాళ్ళ పర్యవేక్షణలో ఉంటేనే ఒక సాధ్యం అవుతుంది ఒక సెక్యూరిటీ అనేది. ఒక 50 మంది సెక్యూరిటీగా ఉన్నారు అంటే పటిష్టంగా వాళ్ళ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటే వాళ్ళ అండర్లోనే ఏది జరిగినా, వాళ్ళ కనుసన్నల్లోనే ఏది జరిగినా చీమ చిట్టుకుమంటే వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వగలిగే అవకాశం ఉంటుంది. మరి కొత్తగా మరి 40 మంది ఆ జోన్లోకి వచ్చినప్పుడు బయట నుంచి చూసుకోవాలా, ఈ 40 మందితో వీళ్ళు సమానం చేసుకోవటం చూసుకోవాలా? ఇది చాలా కష్టమైన పని. ఇది ఒక సవాల్తో కూడిన పని. ఎవరికి Z+ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఆ 50 మందికి కూడా ఒక రకమైన పెను సవాల్ లాంటిది ఇది. ఒక పక్కనేమో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఇచ్చుకోవాలి, మరో పక్కన ప్రజల నుంచి వాళ్ళకి ఏదైనా థ్రెట్ లేకుండా చూసుకోవాలి. అదే సందర్భంలో ఇక్కడున్న 40 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే వీళ్ళు ప్రజల పబ్లికా లేకపోతే సెక్యూరిటీలో మనతో పాటు ఉన్న భాగమా? ఇవన్నీ చాలా సంక్లిష్టమైన విషయాలు. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఒక డ్రామాని మీరన్నట్టు క్రియేట్ చేయడం కోసమే, ఒక కన్ఫ్యూజింగ్గా చేసి ఇక్కడ ఏదో ఒక ఉపద్రవాన్ని తనే సృష్టించుకుని ఆ ఉపద్రవం ద్వారా, అంటే ఒక ఉపద్రవం అంటే పెద్ద ఉపద్రవాలు ఏమి ఉండవులండి. ఒక కోడికత్తి లాంటి డ్రామా, చాలా చిన్న సంఘటనలే ఉంటాయి. దాన్ని సృష్టించుకోవడానికి ఒక ఏర్పాటు కావాలి. అప్పుడు ఎలక్షన్స్కి ముందు 2019లో కోడికత్తి డ్రామా ఆడి ఆ డ్రామాని ఏదో సక్సెస్ చేసుకున్నారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎలక్షన్స్ ముందు వస్తాయి కాబట్టి జనాల భావోద్వేగాల్ని ఇమీడియట్గా క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వివేకానంద రెడ్డి గారి విషయంలో కూడా అది వాళ్ళకే అనుకూలం అయిపోయింది. ఎందుకంటే అది తెలిసే విషయాలు ఆలస్యంగా తెలుస్తాయి ప్రజలకి. కానీ ఆ టైంలో ఏం జరిగింది అనేది అప్పుడు ఉండే ప్రచారం ఎవరైతే గ్లోబల్ ప్రచారం చేస్తారో అటువైపు అట్రాక్ట్ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున. అంటే ఇది నారాసుర రక్త చరిత్ర అంటే ప్రజలు నమ్మారు. అంటే అందరూ నమ్మారంటే నమ్మేవాళ్ళు నమ్మారు. అలాగే ఏదైతే ఇప్పుడు కోడికత్తి ఉందో కోడికత్తి విషయంలో కూడా సింపతి గెయిన్ చేసుకున్నాడు. ఇంత లోతున పడిపోయింది, ఇంకా ప్రాణం కూడా పోయేది, అదే మెడక తగిలింటే అక్కడే స్పాట్లో చనిపోయాడు కదా. ఇలాగ అన్ని ప్రచారాలు చేసి ఆ విధంగా ఆ డ్రామాలు 2 సక్సెస్ఫుల్గా వాడుకున్నారు, అధికారంలోకి వచ్చారు. సరే, కారణాలు చాలా ఉంటాయి కానీ అందులో ఇవి కూడా భాగం. సో తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో సందర్భంలో కూడా సేమ్ డ్రామా అదే రిపీట్ ఎక్కడైంది? ఆ మధ్యలో 5 ఏళ్ళు ఎక్కడ అవ్వలే. 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు 2వ సంవత్సరంలో 3వ సంవత్సరం 4వ సంవత్సరంలో ఎక్కడ లేదు అది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఎలక్షన్స్కి ముందే ఇక్కడ కూడా. సో ఇంకా ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ఉండగానే మరో డ్రామా గులకరాయి డ్రామా. సో అక్కడ కోడికత్తి డ్రామా ఎలక్షన్స్ ముందే, ఇక్కడ గులకరాయి డ్రామా ఎలక్షన్స్ ముందే. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలండి, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇంకా 4 ఏళ్ళ టైం ఉండగా మరి ఇంకో డ్రామాకి తెరదీసే అవకాశం ఉందా అనే ఆలోచన ఏదైతే ఉందో ఇక్కడ మనం ఆలోచించుకున్నట్టయితే దగ్గరలో ఎలక్షన్స్ లేవు. వీళ్ళు ఏదో సీఎం అని అనేదో మాట్లాడుతున్నారు. ఇది స్లోగన్స్ ఇచ్చుకుంటారు, జగన్ సీఎం అనుకుంటా. వెనకాల పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఉద్రేకపూరితం వాళ్ళు ఇంకెన్నైనా మాట్లాడతారు.
రఫా బ్యాచ్ కూడా వాళ్లే కదా. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి రఫా అంటే తప్పేంటుంది అన్నాడు. వచ్చి ఏరిలే నరికేస్తాము, పొట్టేళ్లాగా తలలు తీసేస్తామన్న మాట తప్పే లేదంటున్నాడు అతను. తప్పే లేదంటే మరి ఎవరికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాడు? మరి ఇలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తిని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే వెళ్తాయి. ఇప్పటికే కోర్టు నుంచి ఇలాంటి పర్మిషన్స్ ఏమీ లేవు. ఎవరైతే అదనంగా సెక్యూరిటీ పెట్టుకోవాలో అలాంటి పర్మిషన్స్ లేవు. ఉంటే అది కేంద్రం పరిశీలించి థ్రెట్ ఉందనుకుంటే వాళ్ళు తగు విధంగా నిర్ణయం తీసుకుంటారు. అదంతా ఒక పక్కన ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకి చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకోండి. ఆయనకి అలిపిరిలో ఆయన సౌదాకి వెళ్ళిపోయాడు. అంత 12 అడుగుల ఎత్తు కారు లేచి కింద పెడితే రక్తసిక్తమైపోయి ఏం జరిగిందో దిక్కుదోచని పరిస్థితి, ఇంకా అసలు ప్రాణాలు లేవు అని గాల్లో కలిసిపోయి అనుకున్న సందర్భంలో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. దాన్ని థ్రెట్ అంటారు. అది నక్సలైట్స్ చేసిన దాడి. ఆ సంఘటన జరిగింది, ఆ దుర్ఘటన జరిగింది కాబట్టే ఆయనకి Z+ సెక్యూరిటీ మరి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఏ సంఘటన జరిగిందని కోడికత్తి డ్రామా లేదా గులకరాయి డ్రామాలకే ఇచ్చేస్తారా అదనపు సెక్యూరిటీ? ఈయన అడిగాడు, నాకు ఇంకా అదనపు సెక్యూరిటీ కావాలి అని. ఎందుకు కావాలి అని కోర్టు కూడా ప్రశ్నించింది. దాని దగ్గర సరైన సమాధానం లేదు. అది ఇక్కడ నాకు ఇంకొక చిన్న అనుమానం వచ్చింది. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదైతే గవర్నమెంట్ తరఫున 58 మంది సెక్యూరిటీ ఉన్న తర్వాత అదనంగా 40 మంది సెక్యూరిటీ కావాలని చెప్పేసి అనుకుంటారు. కానీ జగన్ దగ్గర ఇది కాదు, ఇది ఇలాంటి జరగదు అని చెప్పేసి మనం ఎక్కడ కూడా అనుకోవడానికి లేదు. సో ఈ యొక్క విషయం వచ్చినప్పటికీ నాకు ఇందిరాగాంధీ గారు గుర్తొచ్చారు. ఇందిరాగాంధీ గారికి సంబంధించి తన పర్సనల్ సెక్యూరిటీ తను చంపేసినటువంటి పైన మనకు తెలుసు. దాదాపు 32 నుంచి 36 బుల్లెట్లు దిగాయని చెప్పేసి జల్లెడ పట్టేశారని చెప్పి తెలుసు. సో నిజంగా అంత పెద్ద స్థాయి కాకపోయినా సరే ఈ రేపో మాపో అరెస్ట్ భయం ఉంది కాబట్టి ఈ 40 మందిలో ఇలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది వైసీపీ వర్గాలలో కూడా మాట్లాడుకుంటున్నట్టుగా వినిపిస్తుంది. మీరేమంటారు? జరిగిన సంఘటనలు చూసిన తర్వాత ఎవరైనా అదే అనుకుంటారండి. ఇప్పుడు కోడికత్తి డ్రామాలో అతను ఎవరు? వీరాభిమాని రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అతనే స్వయంగా చెప్పుకుంటున్నాడు. ఈ సంఘటనలు చూసిన తర్వాత కూడా మనకు ఎలా కనిపిస్తుంది? సో డ్రామాని తనే క్రియేట్ చేసుకుని తనే సింపతి చేసుకుని అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి. ఇక్కడ ఒకటండి, ఈ సందర్భం ఇప్పుడు ఎందుకు వస్తుందని అనుకోవాలంటే ఇక్కడ అరెస్ట్ కాబోతున్నాడు రేపో మాపో అనేది కొన్ని వినిపిస్తున్నాయి. ఎందుకంటే లిక్కర్ మాఫియా కానివ్వండి, మైనింగ్ మాఫియా కానివ్వండి, రైస్ సంబంధించిన కానివ్వండి, ఏదైతే ఇప్పుడు స్కామ్లు ఇవన్నీ ఏవైతే ఎన్ని స్కామ్లు జరిగినాయి అన్ని స్కాములకి అంతిమంగా కేంద్ర బిందువునే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారే. అంతిమ లబ్ధిదారుడు కానివ్వండి, జరిగిన నేరాలన్నింటికీ అంతిమ కేంద్ర బిందువు కానివ్వండి ఈయన అనేది వచ్చేసింది. వచ్చిన నేపథ్యంలో ఏమవుతుందంటే గవర్నర్ గారిని కూడా కలిసి వచ్చేసాడు సతీ సమేతంగా. సో తనకి ఏదో ఒక రాబోయే రోజుల్లో రైపా మాపా అరెస్ట్ అనేది ఆయనకి దాకా వెళ్ళిపోయిన విషయం ఇది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అధికారం అనేది ఎప్పుడో 4-5 సంవత్సరాల తర్వాత వచ్చే విషయం. కానీ ఈ లోపల ఏదో ఒక హైడ్రామాని క్రియేట్ చేసి మీరు అన్నట్టు కోడికత్తో లేకపోతే గులకరాయి లాంటిది ఒక హైడ్రామాని క్రియేట్ చేసి అరెస్ట్ కాకుండా ఉండటానికి ఏదైతే కాల్జారి తన తండ్రి బాత్రూంలో పడ్డాడని మిథున్ రెడ్డి తన అరెస్ట్ అవ్వకుండా ఒక డ్రామా ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో మరి ఇవాళ కూడా అలాగనే అనిపిస్తుంది. నిన్నే లీగల్ సెల్తో కూడా మీట్ అయ్యాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ కొన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు. అక్కడ కూడా చాలా సలహాలు కూడా తీసుకుంటాడు. సో దీన్ని బట్టి ఏంటంటే ఏవో కొన్ని లీగల్గా దీని నుంచి మనం బయటపడటానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఒక డ్రామా క్రియేట్ చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, తప్పించుకోవడానికి మార్గాలు ఏమున్నాయి అంటే చట్టానికి కళ్ళు కప్పి మనం చేయడానికి ఇంకా మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే దాని నుంచి మనం ఈ రకంగా ఇప్పుడున్న ఈ కేసుల నుంచి అరెస్ట్ కాకుండా అడ్డుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశం మీద కూడా బహుశా ఈ మంతనాలు జరిగి ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఏదేమైనా కూడా ఈ 40 మంది విషయంలో మాత్రం మీరు అన్నట్టు Z+ సెక్యూరిటీ ఉండగా మరో అదనపు సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం నోటీసులోకి వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులోకి వెళ్ళినా ఇమ్మీడియట్గా వాళ్ళని అయితే తొలగిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే క్లాష్ అవ్వకూడదు. ఒక సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఆ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ Z+ సెక్యూరిటీ తన విధుల్ని తాను పరిపూర్ణంగా నిర్వర్తించుకోవాలి అనుకుంటే ఈ అదనపు డిస్టర్బెన్స్ ఉండకూడదు. అదనపు సెక్యూరిటీ అదనపు డిస్టర్బెన్సే అండి అది. సో దీన్ని ఖచ్చితంగా వాళ్ళు పరిగణలో తీసుకుని రాబోయే రోజుల్లో ఆ సెక్యూరిటీని తొలగించడం అనేది జరుగుతుంది. ఒక అదనపు సెక్యూరిటీ కావాలనుకుని వీళ్ళు అప్పీల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి కనుక వాళ్ళు పరిశీలన చేసి ఇచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా తొలగించి తీరాల్సిందే, అందులో మాత్రం అనుమానం లేదు. అయితే మనం చూసుకుంటే మొన్న చూసుకుంటే ఒక ఛానల్కి సంబంధించి ఎవరైతే జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఉన్నాడో దాదాపు బయట విదేశాల నుంచి ఒక 200 మంది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని షూట్ చేయడానికి షూటర్స్ వచ్చాడని చెప్పేసి అన్నాడు. తర్వాత తను ఎక్కడ కనిపించలేదు, మాయమైపోయాడు. సో ఎందుకు ఈ వార్తలు వచ్చాయని చెప్పేసి ఒక పక్కనైతే గతంలో కూడా మనం చూసుకుంటే వైజాగ్కి సంబంధించిన పోర్టుకి దాదాపు 25,000 కేజీలకు సంబంధించినటువంటి ఒక మత్తు పదార్థాలు వచ్చాయని చెప్పేసి అన్నారు. ఈస్ట్ అన్నారు, సంథింగ్ ఏదో చెప్పారు. దానికి సంబంధించి కూడా ఆయన
ఎప్పుడైతే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్తున్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు కొట్టేశాడు, గ్రీన్ మ్యాట్లు కట్టుకునేటోడు. ఎందుకంటే నిజంగానే అంటే ఇక్కడ ఇంటర్నల్గా ఉన్నటువంటి యొక్క నక్సల్స్ కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు, వాళ్ళు కాకుండా డ్రగ్స్ ముఠాతో ఏదో సత్సంబంధాలు ఉన్నాయి, అవి విఫలించాయి కాబట్టి ఏదో జరగబోతుందా అని కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. మీరేమంటారు? ఇతను అంతర్జాతీయ స్థాయి ఉగ్రవాదిగా మనం ఇవాళ అభివర్ణించే పరిస్థితికి మనం వచ్చామంటే మరి అలాంటి కార్యకలాపాలు వెనకుండా ఏం జరిగాయి అనేది అవన్నీ కూడా పరిశోధన జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఏవైతే స్కామ్లు ఉన్నాయో ఈ స్కామ్లన్నింటిలోనూ కూడా ఇక్కడ అసలు అంతిమంగా దీనికి ఇంకెవరెవరితో ఈయనకి లింకులు ఉండే అవకాశం ఉంది. మీరు అన్నట్టు డ్రగ్స్ విషయంలో కూడా ఇంటర్నేషనల్ ముఠాలతో కనుక ఇతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అలాగే పొరుగు రాష్ట్రం బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది. ఎందుకంటే ఒకే డెన్లో కార్యకలాపాలు నడిచినాయి. అక్కడ ఒక్కటే డెన్లో కార్యకలాపాలు నడిచినప్పుడు అక్కడ పైగా రెండోది 6-7 స్థావరాలు ఇక్కడ హైదరాబాద్లోనే స్థావరంగా పెట్టుకుని డెన్లు పెట్టుకుని ఆ డబ్బంతా ఇక్కడ డంప్ చేశారనే విషయం తెలిసింది. కాబట్టి మరి ఇక్కడ ఆ ప్రభుత్వ సహకారం లేకుండా ఇదంతా జరిగేదా అంటే కేసీఆర్కి సంబంధించి ఇవన్నీ వాస్తవాలు అప్పుడు ఏదైతే ఇక్కడ జరిగినాయి ఇవన్నీ వాళ్ళ దృష్టిలోకి వెళ్లకుండా ఉన్నాయా అంటే వీళ్ళిద్దరికి ఉన్న స్నేహ సంబంధాన్ని బట్టి ఒకప్పుడు వీళ్ళిద్దరూ ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి అంటే జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ ఆ రోజు 2019లో. అలా సహకారాలు అందించింది కూడా కేసీఆర్. అలాంటి సందర్భంలో మరి వీళ్ళిద్దరికి సంబంధించి మరి ఇంకా ముందుకెళ్లే కొద్ది విషయాలు బయటపడతాయి. ఈ స్కామ్లకు సంబంధించి వాళ్ళకు కూడా పూర్తి సమాచారం ఉందా అది కూడా ఒక పక్కన నడుస్తుంది ఇన్వెస్టిగేషన్. సో అలాగే మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ ముఠాల నుంచి కూడా థ్రెట్ ఉందా అంటే అవి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి రాబోయే రోజులు ఉండుంటే. ఇంకా అలాగే మీరు ఏదైతే టీవీ 99లో ఏదో ఒక ఆయన ఇలా మాట్లాడేసేసి 200 మంది వస్తారని చెప్పి వచ్చారని చెప్పేసి షూటర్స్ రకరకాల మాటలు మాట్లాడాడు. కానీ తీరా అతనికి నోటీస్ ఇచ్చేటప్పటికల్లా అబ్స్కాండ్. సో ఇది వెనక నుండి వీళ్ళే అదా చెప్పించుంటారా అని కూడా అనుకోవచ్చు. రెండోది ఏంటంటే ఆ పార్టీ ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ ఒకప్పుడు సిపిఎం అదైతే వాళ్ళు నడుపుకోలేక వదిలేస్తే తర్వాత జనసేన అతను తీసుకున్నాడు. ఆ జనసేన అతను మళ్ళీ ఇప్పుడు తర్వాత వైసీపీలోకి వచ్చాడు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వైసీపీ ఛానల్ కింద లెక్కేసుకోవాలి. సో అది వైసీపీ మాటల కింద లెక్కేసుకోవాలి కూడా. సో ఇవన్నీ మనం రౌండప్ చేస్తే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక విషయం దాగే ఉంటుంది. ఆ దాగిన విషయాలు రాబట్టుకునే విషయంలో మరి ఇన్వెస్టిగేషన్స్ ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాయి, తర్వాత ఆ పర్యవసనాలు ఎలా ఉంటాయి, వాటి ఫలితాలు ఇప్పుడు బయటకు రావడంలో వాళ్ళు ఎంతవరకు ప్రయత్నించారనేది కూడా చూడాలి. సో చూద్దామండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే విదేశాల నుంచి కుట్రుందా లేదంటే ఏంటి, కాకపోతే తను పెట్టుకున్నటువంటి ఒక పర్సనల్ 40 మెంబర్స్ టీం ఏదైతే ఉందో దీనిపైన కేంద్రం ఎలా స్పందిస్తుందో చూద్దాం. మరి నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.